సిద్దిపేట పట్టణంలోని శేషాద్రి ఆసుపత్రిలో నంగనూరు మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన విక్రమ్ కావ్యశ్రీ దంపతులకు పుట్టిన బిడ్డకు సింధూర్ అని నామకరణం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం జరిగిందని, తాము కూడా తమకు పుట్టిన బిడ్డకు సింధూర్ అని నామకరణం చేసినట్లు విక్రమ్ తెలిపారు. నా పేరు యాదమల్లు, నేను నంగనూరు మండలం ముగ్ధంపూర్. నేను నా లైఫ్ మొత్తం కూడా నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, ఏపీలో పనిచేశాను, బీజేపీలో చేసిన తర్వాత మా అబ్బాయిని కూడా ఆవాస విద్యను తెలుపుతుంది. మా అబ్బాయికి నిన్న 9:50 పాప పుట్టింది. ఆమెను ఆపరేషన్ సింధు ఏదైతే మోడీ గారు తీసుకున్నారో, పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 25 మంది భారతీయులను మన పర్యాటకులను చంపారో, దానిలో మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు మరియు రక్షణ శాఖ మంత్రి మరియు వాళ్ళు తర్వాత ఆర్మీ, ఇండియా నేవీస్ అందరూ కలిసి ఈ యొక్క ఉగ్రవాదుల మట్టి పెట్టడంలో దానికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూర్ అని. నేను దానికి ఇన్స్పైర్ అయ్యి నేను దేశ సేవ మన ఎంతమంది చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని, ప్లస్ నేను కూడా ఒక భారతీయుడిగా పేరు పెట్టినందుకు నేను నా మనవరాలకు పేరు పెట్టి పిలుచుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకంటే నాకు దేశభక్తి ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ ఆత్మశాంతి ఉండాలి. మనం కూడా వాళ్ళని తలుచుకోవాలంటే కూడా మనం వాళ్ళ పేరు ఎప్పటికీ స్థిరస్థాయిలో ఉండాలంటే మనం కూడా పిలుచుకోవాలనే కాన్సెప్ట్తో నేను పెట్టాను సార్. దయచేసి ఇలా ఇంతమంది చాలామంది కూడా వాళ్ళకు ఎంతమంది చనిపోయారు భారతదేశంలో. మన భారతదేశం అంటేనే ఒక అన్నిటికీ భిన్నత్వం ఏకంతలా ఉంది కాబట్టి మనము ఒక భారతీయుడిగా హిందువుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా పేరు వాసర విక్రమ్. సో మాది మగ్దుంపూర్ విలేజ్, నంగనూరు మండల్. నిన్న నాకు పాప పుట్టిందండి. సో నేను నా పాపకి మోడీ గారు పెట్టిన ఆపరేషన్ సింధూర్ని పేరేమించుకొని సేమ్ నేమ్ పెట్టడం జరిగిందండి, సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. బేసిక్గా ఆయన పెట్టిన ఉద్దేశం ఏదైతే ఉందో అది నాకు నచ్చి సో దాన్నే పెట్టడం జరిగింది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి పైన ఉన్నటువంటి అభిప్రాయం కానివ్వండి, మా నాన్నగారు చెప్పినటువంటి విషయాలపైన ఇంట్రెస్ట్ అండ్ ఆల్ టుగెదర్ నాకు కొంచెం మంచిగా అనిపించి అదే సందర్భంలో పెట్టడం జరిగింది. బేసికల్గా ఇది పెట్టిన ఉద్దేశం ఏదైతే ఉందో, ఆ నేటివ్ ఏదైతే ఉందో అది నచ్చిందని నాకు. ఏదైతే వాళ్ళు మన ఇండియా పైన దాడి చేసి దాని ప్రతీకారంగా మనం తీర్చుకునే ఉద్దేశం ఉందో అది నచ్చి పెట్టడం జరిగింది.